లెనిన్ విజయం అక్కినేని కాంపౌండ్ లో ఎక్కడా లేని జోష్ తీసుకొచ్చింది. ఇకపై ఎలాంటి చిత్రాల్లో కనిపించాలి అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చింది. దీంతో ఈ ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ పై పడిందని, గతంలో అక్కినేని హీరోలంతా కలిసి నటించాలి అనుకున్న చిత్రం ఇప్పుడు ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ మామూలు జోష్ మీద లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన విజయం లెనిన్ రూపంలో అఖిల్ కు దక్కడం, ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వైపు దూసుకుపోతుండటంతో చాలా అంటే చాలా ఆనందంగా కనిపిస్తున్నారు అక్కినేని హీరోలు. త్వరలోనే నాగ చైతన్య ముఖ్య అతిథిగా లెనిన్ టీం మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దీంతో అఖిల్, చై చాలా కాలం తరువాత కలిసి కనిపించబోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, అక్కినేని ముగ్గురు మొనగాళ్లు కలిసి నటించాల్సిన బంగార్రాజు సీక్వెల్ కు బ్రేక్ పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ అనుకున్నంత స్థాయిలో రాకపోవడమే ఇందుకు రీజన్ అని తెలుస్తోంది. అయితే వీరు ముగ్గురు మాత్రం కింగ్ 100 లో గెస్ట్ రోల్స్ తో సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. లెనిన్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం వృషకర్మ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత వచ్చే సంక్రాంతికి నాగార్జున కెరీర్ లో 100వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణతో అనుకున్న ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో ఆ స్థానంలో నెక్స్ట్ పొంగల్ కు కింగ్ 100 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఒక్క విజయం, ఒక బ్లాక్ బాస్టర్, ఒక 300 కోట్ల సినిమా ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో సూర్యను చూస్తే అర్థమవుతుంది. కరుప్పు తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ ఇలా రిలీజ్ కు రెడీ అవుతుందో లేదో. ఇంకో కొత్త చిత్రానికి సంబంధించిన షూట్ పూర్తి చేశాడు సూర్య. ఆల్రెడీ ఇంకో సినిమా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది. 6 నెలల క్రితం మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో సూర్య ప్రారంభించిన చిత్రం ఇది. ఈ సినిమాను కూడా సూర్య పూర్తి చేసేశాడు. అన్ని కుదిరితే ఇదే ఏడాది దీపావళికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మేలో కరుప్పు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆగస్టులో సూర్య నటిస్తున్న మరో చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పుడు జీతు చిత్రాన్ని కూడా పూర్తి చేసేశాడు సూర్య. తమిళంలో మరే హీరో కూడా ఈ స్థాయిలో స్పీడ్ గా ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు. జీతు మాధవన్ తెరకెక్కించిన చిత్రానికి సీన్ అనే టైటిల్ అనుకుంటున్నారట. మరోవైపు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని, కాకపోతే సింగం సినిమాల దారిలో సీరియస్ స్టోరీ కాకుండా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జీతుతో చిత్రం పూర్తి కావడంతో ప్రస్తుతం సూర్య ఫోకస్ అంతా కూడా జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించే కొత్త చిత్రంపై ఉండనుంది. ఆ హీరోయిన్ సోలోగా అయితే కెరీర్ లో ఇంతవరకు పెద్ద హిట్ లేదు. సౌత్ మొత్తం చుట్టేస్తోంది, కానీ కావలసిన హిట్ మాత్రం అందటం లేదు. అయినా సరే కోలీవుడ్ లో దూసుకుపోతోంది. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్స్ సరసన అవకాశాలు అందుకుంటోంది. అన్ని కలిసి వస్తే రాబోయే రోజుల్లో కోలీవుడ్ క్వీన్ గా మారినా ఆశ్చర్యం లేదు. కయదుల్ లోహర్ ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ అసలు బ్రేక్ ఇచ్చింది మాత్రం తమిళ సింగిల్ పవళ మల్లి. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కయదు సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. ఈవెంట్ ఏదైనా తాను స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోంది. కయదు లోక్ సహజమైన నటన ఈ సాంగ్ కు స్పెషల్ క్రేజ్ ను తెచ్చిపెట్టడమే కాకుండా కయదు కెరీర్ ను కూడా మార్చేసింది. గత కొద్ది రోజులుగా తమిళంలో ఏ ప్రాజెక్టు మొదలైనా అందులో కయదు పేరు కనిపించడం కామన్ గా మారింది. ఇటీవలే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో కథానాయికగా ఎంపికైంది కయాదు. ఇప్పుడు మరో తమిళ స్టార్ అజిత్ నటించే న్యూ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రానున్న రోజులో కయదు కోలీవుడ్ క్వీన్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఏడాది డ్రాగన్ తర్వాత కయదుకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఇటీవల తమిళంలో విడుదలైన హృదయం మురళి కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అక్కడ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కయదు చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు విజయవంతమైతే కోలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో కయదు కూడా చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళ్తున్నాడు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్డమ్ అంది వచ్చిన అల్లు అర్జున్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ గా వెళ్తున్నాడు. ముందుగా కోలీవుడ్ డైరెక్టర్స్ తో వరుసగా మూవీస్, ఆ తర్వాత లైన్ లో బాలీవుడ్ మేకర్, బాలీవుడ్ డైరెక్టర్స్ పై కూడా క్లారిటీ వస్తే ఇక బన్నీ పాన్ ఇండియా ప్లానింగ్ లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ అందుకోవడం ఆలస్యం. తెలుగులో ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళుతున్నాడు. కానీ ఎవరు వెళ్ళని దారిలో బన్నీ వెళుతున్నాడు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టి కోలీవుడ్ వెళ్లి అక్కడ అట్లీతో మూవీ చేశాడు అల్లు అర్జున్. ఆ తర్వాత వెంటనే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ ఖరారయ్యింది. అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ కూడా తమిళంలో స్టార్ డైరెక్టర్స్. సేమ్ ట్రెండ్ మాలీవుడ్ లో రిపీట్ అవుతోంది.
ఇక్కడి స్టార్ డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ తో బన్నీ న్యూ మూవీ చేయబోతున్నాడు. అయితే ఇదే దారిలో అల్లు అర్జున్ బాలీవుడ్ లోనూ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు ఐకాన్ స్టార్ ఎంచుకునే దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒకసారి సంజయ్ లీలా భన్సాలి ఆఫీస్ కు వెళ్లి వచ్చాడు అల్లు అర్జున్. ఫ్యూచర్ లో వీరిద్దరూ చేతులు కలుపుతారా అంటే ఏదైనా జరగవచ్చు అంటున్నాయి హిందీ ఇండస్ట్రీ వర్గాలు. ఇటీవల ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మొత్తంగా ఒక్కటి మాత్రం క్లియర్, కోలీవుడ్ మాలీవుడ్ దారిలో బాలీవుడ్ లో కూడా బన్నీ బిగ్ డైరెక్టర్ తోనే చేతులు కలుపుతాడు. కాకపోతే అది ఎవరు అనేది కొద్ది కాలం తరువాత తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ కు పెద్ద ఎత్తున చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ఈ హంగామా అంతా కూడా టాలీవుడ్ కోలీవుడ్ కు పరిమితం. కానీ డిసెంబర్ అనే మంత్ మాత్రం ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ కు మారు పేరుగా మారింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్ నుంచి పెద్ద పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అటు సలార్ ఇటు డంకీ ఒక్కరోజు వ్యవధిలో బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. అప్పట్లో షారుఖ్ వర్సెస్ ప్రభాస్ క్లాష్ పాన్ ఇండియాను షేక్ చేసింది. అన్ని కుదురుంటే సేమ్ క్లాష్ రిపీట్ అయ్యేది. ఎందుకంటే డిసెంబర్ లోనే మరోసారి షారుఖ్ ప్రభాస్ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. కాకపోతే ఈసారి ఈ ఇద్దరు హీరోల సినిమాల విడుదల మధ్య భారీ గ్యాప్ ఉంది. ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ అవుతుంటే షారుఖ్ నటిస్తున్న న్యూ మూవీ కింగ్ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే ఈసారి చెప్పిన టైంకి కింగ్ రిలీజ్ కావటం కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాదికి షారుఖ్ మూవీ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదుట. కింగ్ ఖాన్ మూవీ వాయిదా పడేందుకు ఎందుకు అవకాశాలున్నాయంటే డిసెంబర్ 18న హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అవెంజర్స్ డూమ్స్ డే అలాగే డ్యూన్ పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రాలకు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. అందుకే కింగ్ పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. షారుఖ్ మూవీ పోస్ట్ పోన్ కాకపోతే మాత్రం డిసెంబర్ లో ఫౌజీ కింగ్ అవెంజర్స్ డ్యూన్ చిత్రాలతో ఆడియన్స్ కు కావాల్సినంత వినోదం అందిరావటం ఖాయం. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్.